YSR Government Medical College, Pulivendala had submitted its application for the establishment of the new UG Medical College for the academic year 2024-25 after the decision taken by the first appeal committee of the commission. The Medical Assessment and Rating Board granted the letter of permission for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendala, Andhra Pradesh. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో వాళ్ళు 50 సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు. మీన్ వైల్ ద ఎన్ఎంసి హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ dated 10/9/2024 from the office of the DME Andhra Pradesh stating that Dr. YSR Government Medical College, Pulivendala is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024-25. ఇది మన వాళ్ళు రాశారు. మన వాళ్ళు మనమే రెడీగా లేవు, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు. ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid request of DME Andhra Pradesh Medical and Assessment Rating Board, NMC has decided to withdraw the letter of permission dated 16/8/2024 issued to Dr. YSR Government Medical College, Pulivendala for the academic year 2024-25. Accordingly, the letter of permission dated 16/8/24 issued to the college is hereby withdrawn with immediate effect. The DME Andhra Pradesh is requested not to allocate any student to this college. This is the withdrawal letter. దీని అర్థం ఏంటన్నా, వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది. ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు. నాకు అర్థంగా అడుగుతా ఉన్నా, ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్లో భాగమే కదా, పులివెందుల కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా, అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఎందుకంత కోపం మీకు, ఎందుకంత కక్ష మీకు పులివెందులు అంటే? మీ బాధ్యత కాదా? మీరు మనం చూస్తూ ఉన్నాం, అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయము తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్ లో ఏంటి, ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం, ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ ని ఉన్న వీటిని మానిటర్ చేయడం, అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్ తో ఉన్నటువంటి వెహికల్స్ మేము తీసుకొచ్చి, అలాగే ఇంత ముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్నదో కాదు, మనమే వాటిని చెక్ చేసి, వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళీ మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతో పాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం ముందుకు వెళ్తా ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, నాకైతే అర్థం కావట్లా. మీ అందరు కూడా తెలుసు, జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి, అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరైనా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒకటి ఆలోచించండి,
అంటే ఈరోజు ఎవరికైనా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి